టీవీ45 న్యూస్ కి స్వాగతం। మనిషి అంకిత భావం మంచి లక్ష్యంతో పనిచేయటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు। శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలోని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, సుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు కొడంగల్ నియోజకవర్గంలో 76 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు। వికారాబాద్ జిల్లాలోని 24.11 కోట్ల వ్యయంతో చేపట్టే పలు పనులకు శంకుస్థాపన గావించారు। ఇందులో బొమ్రాజ్పేట మండలంలోని 267.50 లక్షలు, దౌలతాబాద్ మండలంలోని 413.10 లక్షలు, దూద్యాల మండలంలోని 13.54 కోట్లు, కొడంగల్ మండలంలోని 376 లక్షల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేశారు। అనంతరం హరికృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అల్పాహార వంటశాల ప్రారంభించిన అనంతరం ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షులు సత్యగౌరవ్ చంద్రదాస అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రులు ప్రసంగించారు। ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ విద్యా వైద్యం ద్వారా సామాన్య ప్రజానికానికి సేవ చేయడం అదృష్టకరమన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యా వైద్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉందని, ఆ దిశగానే ముఖ్యమంత్రి చొరవ సహకారంతో ఉన్నత ప్రమాణాలతోటి అన్ని సౌకర్యాలతోటి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా బోధన చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు। ముఖ్యంగా అమ్మాయిలు విద్యతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన అభిప్రాయపడుతూ మీకు మా సహకారం ఎల్లప్పుడూ కూడా ఉంటుందని విద్యార్థులకు హామీ ఇచ్చారు। ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ముందుకు వచ్చిన హరికృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సేవలను మంత్రి అభినందించారు। వికారాబాద్ జిల్లాని కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాలైనటువంటి కొడంగల్, బొమ్రాజ్పేట, దూద్యాల్, దౌలతాబాద్, నారాయణపేట జిల్లాల్లోని గుండమాల్, కోస్గి, కొత్తపల్లి, మద్దూరులలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లోని 28,000 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం మంచి పరిణామానికి నిదర్శనమని మంత్రి తెలిపారు। అంటే గుడగలైనా నారాయణపేటైనా అటగే అసపేట చాలా ఉంటారు। మరి ఈ వెనకబడినటువంటి ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఇలా చదువుకు సంబంధించినటువంటి గొప్ప చదువు చదివే అవకాశం లేదు। ఎందుకంటే కార్పొరేట్ విద్య చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తాము। అలాగే గ్రామీణ వాతావరణంలో పిల్లలకు ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు। సామాజిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వివిధ రకాల సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వీటన్నిటి మూలంగా పిల్లలకు చదువుకునే వాతావరణం ఉండదు। అందుకే ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ద్వారా పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు రప్పించి సాయంకాలం 7 గంటల వరకు పిల్లల్ని మనం స్కూల్లో ఉంచగలిగితే ఆ ప్రభుత్వ టీచర్స్ లేని ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ యొక్క నిరుద్యోగ యువతకరంగా కొంత పారితోషికం ఇచ్చి చదువు చెప్పిస్తే ఖచ్చితంగా పేద బిడ్డలు కూడా పల్లెటూరు వాతావరణం కూడా గొప్ప చదువు వస్తాయి। కార్పొరేట్ లక్షలు ఖర్చు పెట్టి ఏ చదువు వస్తాయో అతను మించినటువంటి చదువు గ్రామీణ వాతావరణం వస్తాయి। కాబట్టి మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఒకసారి మనం తీక్షణంగా ఆలోచన చేస్తే మనిషికి అంకిత భావం ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఓ లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమశిక్షణ ఉండాలి, అంకిత భావం ఉండాలి। ప్రపంచంలో చాలా అరుదైన ఆర్గనైజేషన్ అంటే హరికృష్ణ మూవ్మెంట్, అక్షయ పాత్ర ఈరోజు సుమారు 6.5 కోట్ల రూపాయలతోటి 28,000 మంది పిల్లలకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అందించాలి అంటే దీని వెనుక ఉన్న సూత్రధారి మన నాయకుడు ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆ కమిట్మెంట్ ఇది ఒక నిదర్శనం। అంటే గర్ల్ చైల్డ్, ఐ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్। అమ్మాయి చదువుకుంటే సంసారం చదువుకునేది, ఓ తల్లిగా, ఓ కూతురుగా, ఓ అక్కగా, ఒక భార్యగా, ఓ నిబద్ధతోటి, క్రమశిక్షణతోటి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతుంది। కనుక మన సమాజంలో సంపూర్ణంగా మార్పు రావాలి అంటే
అమ్మాయిలు విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి, విద్యా అధికులు కావాలి. నేను మొదటి నుంచి నమ్మే సిద్ధాంతం ఏంటంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. A girl child should be protected. A girl child should be healthy. A girl should be given all the facilities. You should not discriminate between the boy and the girl. అమ్మాయి అబ్బాయితో సమానము, ఇంకా ఎక్కువనే. మన ఆచారాలు, మన నమ్మకాలు, మన విశ్వాసాలు ఏమంటే అంటే మనము తల్లి అంటే పరాశక్తి అంటాం, తల్లి అంటే ఆదిశక్తి అంటాం. అలాంటి మన కూతురుని, మన చెల్లెలని, మా అక్కని, వీళ్ళందరినీ ఆ దిశగా మన ప్రోద్బలం ఉండాలి, ప్రోత్సహించాలి. అప్పుడే తెలంగాణ సమాజంలో సంపూర్ణంగా మార్పు వస్తుంది. ఆ మార్పు బాధ్యతను మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ అందరి సహకారము, ఈ ప్రభుత్వం పైన ఆశీస్సులు ఉండాలి. మా సహకారము పిల్లలకు, మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండే విషయాన్ని తెలియజేస్తూనే సెలవు. సభాధ్యక్షులు ఇచ్చినప్ప సారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మన అన్నకి, ప్రసాద్ అన్నకి, ఇన్ఛార్జ్ కాబోయే ఇన్ఛార్జ్ గారికి, భుజమక్కకి, అలాగే పెద్దయిన రామారావు గారికి అందరికీ నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, ఈ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయి 6 నెలలు అయినాయి. కానీ మన మండలంలో చూస్తే ఇంకా ఎలక్షన్ వాతావరణమే. ఇంకా ఎవరిని పిలిస్తే, ఎవరిని పలకరిస్తే ఎవరు బాధపడతారు, ఎవరు బాధపడరు. ఎవరికైనా నమస్తేలు చెప్తే ఆడ నుంచి ఫోన్లు వచ్చేది, వాడికి నమస్తే చెప్పడం, మా వాళ్ళకి చెప్పలేదు. ఇదే సోద నడుస్తుంది. అందువల్ల దయచేసి మన కోసము మన పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని మరి ఆలూరులో రాబోయే కాలంలో చాలా మంది బాధపడతారు. ఎలక్షన్లు ఓటమి గెలుపు సహజమే. సరే ఓడిపోయినారు, దురదృష్టశాత్తు లాస్ట్ మూమెంట్ లో వచ్చారు. లాస్ట్ మూమెంట్ లో ఆర్గనైజ్ చేసుకోలేక, వర్కౌట్ కాక కొంచెం పైన కింద ఓట్లు అయినాయి. అది దాని వలన అరే శ్యాంబాబు మినిస్టర్ అవుతాడు, అందుకోసమే నన్ను ఓడగొట్టినారు, దేవనకొండ మండలంలో కబులు ఇవ్వనారని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ఒక తెలుగుదేశం జెండా కింద మనం ఉన్నాము. ఎంతమంది గెలిస్తే అంత ఘనత చంద్రబాబు నాయుడుకి, మన ఎన్టీఆర్ గారికి వస్తుందని చెప్పి ఒక ఆశతో ప్రతి ఒక్కరు, మా బాబాయ్ నా కోసం ఎలక్షన్లకి 2 సార్లు వచ్చాడు, మన దేవనకొండ మండలానికి 4 సార్లు వచ్చి ఎలక్షన్లకి చెప్పిపోయారు. మరి అలాంటి కేవీ ప్రభాకర్ పైన కూడా కావాలని వాళ్ళ కొడుకు మినిస్టర్ అవుతాడని చెప్పి కావాలని దేవనకొండ మండలంలో ఓటు శాతం తగ్గించారని చెప్పడము గత ఇన్ఛార్జ్ గారి సభ్యం కాదు. అలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి. మీరు అలాంటి మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఇది ఎఫెక్ట్ మీకు అని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నాను. ఆ రోజు ఫస్ట్ టైం సీట్ ఇప్పించేది కూడా కే కృష్ణమూర్తి అని చెప్పి నువ్వు మర్చిపోయి నువ్వు తిక్క మాటలు మాట్లాడడం చేస్తున్నావు. మరి ఇవన్నీ కూడా పార్టీ చూస్తుంది, పార్టీకి కూడా అన్ని తెలుసు. ఎవరి కాడ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఎలాంటి ట్రీట్ చేస్తున్నారని మీ అందరూ కూడా చెప్పాలా? జరిగిందా లేదా? ఇవన్నీ కళలు అన్ని చేసి ఓడిపోతే సరే నెక్స్ట్ టైం కి ఇంకా మంచిగా పని చేసి నెక్స్ట్ టైం కి మనం గెలిచేటట్లు ఆలోచించాలా. పత్తికొండలో నేను ఓడిపోలేదా? 42,000తో ఓడిపోయాను నేను. అయినా కానీ అక్కడ ఉండి దగ్గర ఉండి పని చేసుకొని ప్రజల ముక్తి పొందుకొని మరి 15,000తో గెలిచాను. వీళ్ళని తొక్కి పెట్టాలా, నా కులం వాళ్ళు మంచిగా ఉండాలా అని చెప్పడం చాలా తప్పు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ కులం పైన ఎక్కువ ప్రేమ ఉండకూడదు. కులం పైన ప్రేమ ఉంటే నువ్వు వేరే దానికి పోయి వేరే కులం సేవలు చేసుకోవాలా. కానీ ఇక్కడ ప్రజారంగంలోకి వచ్చి ప్రజారంగంలో ఇంత మావాలే చేస్తారు. ఊళ్ళో ఒక్కడు ఉంటే వాడు ఒక్కడే చలమణి కావాలని చెప్పడం చాలా తప్పు.
నాకు వల్ల కొట్టినట్లు చెప్పలేదు అలవాటు. దయచేసి మీరు ఎవరన్నా బాధపడితే క్షమించండి. కానీ మీరందరూ ఒక్కసారిగా ముందరకు వచ్చినారు. మా వదినచ్చి ఆధ్వర్యంలో 100% గా 35,000 అప్పుడే రీచ్ అయిపోయినారు. ఇప్పుడు మాకు మా వదిన కాంపిటీషన్ పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళని రీచ్ కావడానికి మీరు ఎన్ని తంటాలు పడాలో మాకు దేవుడు. అందుకోసమే మంచి కాలం దేవనకొండ మండలానికి మన ఆలూరు నియోజకవర్గానికి వచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. ఎలాంటి పనులు ఉన్నా కానీ దగ్గర ఉండి అన్న ఆధ్వర్యంలో వదిన ఆధ్వర్యంలో అన్న వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ